అంతగా స్పిన్నర్స్ ని డామినేట్ చేస్తాడు. సిక్స్ హిట్టింగ్ మెషిన్ అని ఒక రెప్యుటేషన్ ఉంది. దానికి తగ్గట్టుగా ఎక్కువ చూడలేదు మనం. ఇవాళ రావాలి అలాంటి డ్రాప్ ఒకటి. ప్రస్తుతానికి 5.41 రన్ రేట్ కాస్త మొదట 7 వరకు తీసుకెళ్ళి 140 160 చేయగలిగితే దానికి వస్తుంది, ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాస్త హెల్ప్ ఉంది బౌలర్స్ కి, వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ఒకటే ఏంటంటే ఇంపాక్ట్ షాట్ వాడేశారు కాబట్టి 6th బౌలింగ్ ఆప్షన్ శివం దుబే. అదే కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లుగా అనిపించింది ఈరోజు. అండ్ ఇక్కడ చాలా బౌలర్స్ గురించి మాట్లాడాల్సింది. ఇక్కడ గుజరాత్ బౌలర్స్ గురించి మాట్లాడాలి. ఫెంటాస్టిక్. 3 సంవత్సరాల క్రితం రుతురాజ్ గైక్వాడ్ 92 కొట్టాడు. ఎక్కడో కొద్ది గొప్ప ఇబ్బంది పడుతున్నాడు. లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ నుంచి చూస్తున్నాం. బట్లర్ క్యాచ్లు వదులుతున్నాడు, వైఫోర్డ్లు వదులుతున్నాడు. బహుశా అది ఇంపాక్ట్ పడుతుందేమో. తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా కీపింగ్ పైన ఇంపాక్ట్ పడుతోంది. యాజ్ ఎ కీపర్ సాధారణంగా ఎప్పుడైతే ఆ బైస్ వెళ్ళిపోతుంటాయో బాల్, అందుకని ఎలివేషన్ కూడా లభించలేదు. ఐ థింక్ పట్టుండాల్సిందేమో. కరెక్ట్గా వెళ్ళాడు ఎక్సెప్ట్ ఆ క్యాచ్ తప్ప. కొంచెం బెటర్గా జంప్ చేసి ఉండాల్సింది, కరెక్ట్ టైంలో స్లైడ్ చేసి ఉండాల్సిందేమో. బట్ మంచి ఎఫర్ట్ అయితే చేశాడు. గుడ్ థింకింగ్. ఎంత గొప్ప స్పిన్నర్ అయినా కూడా, ఎంత పెద్ద గ్రౌండ్ అయినా ఈజీగా క్లియర్ చేస్తాడు. ఇక్కడ మొహమాట పడకూడదు. ఫాస్ట్ బౌలర్స్ తోనే కంటిన్యూ చేయాలి. శివం దూబే కొంచెం టర్న్ కూడా ఉంది తనకి. కాస్త గ్రిప్ అండ్ టర్న్ అయితే చూసాం. ఇవాళ ఫాస్ట్ బౌలర్ చేసినప్పుడు కట్టర్స్ కూడా కొంచెం గ్రిప్ అవుతున్నాయి. అలాగే మానసిక వేసినప్పుడు కూడా బాల్ కొంచెం టర్న్ అయింది. ఇక్కడ రషీద్ వేసిన మొదటి బాల్ సాధారణంగా లెగ్ స్పిన్నర్ ఎక్కువ టర్న్ అవ్వదు, అది కూడా కొంచెం గ్రిప్